ఆమె ఒక విద్యావేత్త మాత్రమే కాదు, ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులను తయారు చేస్తున్న అమ్మే సంస్థకు సేల్స్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్ శాఖ డైరెక్టర్ కూడా. అందరికీ ఆరోగ్యాన్ని అందించాలనే లక్ష్యంతో 34 రకాల ఉత్పత్తులతో అభివృద్ధి పథంలో నడుస్తున్న అమ్మే సంస్థ సేల్స్ డైరెక్టర్ శ్రీమతి సుధగారు ఈనాటి కార్యక్రమంలో మనతో ఉన్నారు. వారినడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. ఎన్నో రంగాల్లో అభివృద్ధి చెందుతున్న మహిళలను మీకు పరిచయం చేస్తుంది మహిళ. అందులో భాగంగా ఈ రోజు మనతో పాటు ఉన్నారు సుధా గారు. తనతో మాట్లాడదాం. నమస్తే అండి సుధా గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నా అండి. ఓకే. ఫస్ట్ మీ ఎడ్యుకేషన్ అంతా ఎక్కడ జరిగింది? మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. నేను పుట్టి పెరిగిందంతా హైదరాబాద్‌లోనేనండి. రోజరీ హై స్కూల్ లోనేమో స్కూలింగ్ చేశాను. కోటి ఉమెన్స్ కాలేజ్‌లో గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను. అక్కడి నుంచి చైల్డ్ సైకాలజీ కూడా చేయటం మూలంగా పిల్లల్ని చక్కగా కౌన్సిలింగ్ చేసుకుంటూ పాఠాలు చెప్తానన్నమాట. థట్ ఈస్ వై నేను మ్యాథ్స్ అండ్ సైన్స్ క్లాసులు తీసుకుంటాను ఇంటి దగ్గర. ఓకే. యెస్ అండి. సో మీరు అంటే బీఈడీ చేసి టీచింగ్ ఫీల్డ్ లోకొచ్చారు. బీఎడ్ చేసి డబుల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసుకుని అండ్ మ్యాథ్స్ అండ్ సైన్స్ క్లాసులు తీసుకుంటాను. అలాంగ్ విత్ దట్ ఇంగ్లీష్ గ్రామర్ కూడా నేర్పిస్తాను పిల్లలకి. ఓకే. ఈ మ్యాథ్స్ సైన్స్‌లలో వాళ్ళకి కాన్సెప్ట్స్ అవి ఈజీగా ఎక్స్‌ప్లెయిన్ అయ్యి అర్థమయ్యేటట్టుగా ఎక్స్‌ప్లెయిన్ చేసి వాళ్ళకి ఆ సంతోషం వస్తుంది వెంటనే. ఓహో! ఇది ఇంత ఈజీనా అని. అవునా? అలా ఆఫ్టర్ టేకప్ క్లాసెస్ అప్ టు 10th క్లాస్. ఓహో! ఇప్పుడు కూడా స్టీచ్ చేస్తున్నారా? స్టీచ్ ఇప్పుడు కూడా చెప్తున్నానండి. అప్పుడు 10th క్లాస్ వస్తారు. అన్ని బోర్డ్స్ వాళ్ళు వస్తారండి. ఎస్ఎస్సి, సిబిఎస్ఈ, ఐసీఎస్ఈ, ఈవెన్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వాళ్ళు కూడా వస్తారు. ఓకే. రీసెంట్‌గా నేను జిఆర్ఈ వాళ్ళని కూడా ట్రైన్ చేశాను. కొంతమంది మా పాత పిల్లలు ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు జిఆర్ఈలో కూడా వాళ్ళకి మ్యాథ్స్ పేపర్స్, ఇంగ్లీష్ పేపర్స్ ఉంటాయి. అవి ఎలా వర్కౌట్ చేయాలి, వాళ్ళకి స్పీడ్ కాన్సెప్ట్ కూడా రావాలన్నమాట. అవి ట్రైన్ చేశాను. పిల్లలకి మంచి స్కోర్ వచ్చింది. ఓకే. సో ఐఎమ్ స్టిల్ కంటిన్యూయింగ్. ఇట్స్ మై హాబీ అండ్ ప్యాషన్. అంటే మీకు ఇష్టం బాగా టీచింగ్ అంటే? ఓహ్! చాలా. నా ప్రాణం. అవునా? ఓకే. యాహ్! మరి అంత ఇష్టంగా టీచింగ్ చేస్తున్నప్పుడు ఈ ప్రొడక్ట్స్, ఈ బిజినెస్ అని ఎందుకు ఇలా వచ్చారు? మా అమ్మే ప్రొడక్ట్స్ ఏంటంటేనండి, దే ఆర్ బేస్డ్ ఆన్ న్యూట్రిషన్. న్యూట్రిషన్ ఇస్ అగైన్ ఎ పార్ట్ ఆఫ్ సైన్స్. దే ఆర్ ఆల్ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ ప్రొడక్ట్స్. అంటే మేము మల్టీగ్రెయిన్ ప్రొడక్ట్స్ తీసుకొచ్చినా ఏదో 4 ధాన్యాలు కల్పించి చేసింది కాదు. ఒక్కొక్క ప్రోడక్ట్ లో ఏ గ్రెయిన్స్ వేస్తే అది ఎట్లా న్యూట్రిటివ్ వాల్యూ వస్తుంది, దానివల్ల ఆ పోషక విలువలు పోకుండా ప్రోడక్ట్ తయారవ్వటం, ఇవన్నీ నాకు తెలుసు. ఇంట్లో కూడా నేను వంట చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఇంట్లోనే చేస్తాను. యూజువల్లీ ఐ డోంట్ ప్రిఫర్ బయట నుంచి తీసుకురావడం, బయటికి వెళ్ళటం కూడా. ఇన్ని రకాల గ్రెయిన్స్ మన ఇంట్లో ఉన్నప్పుడు హాయిగా హెల్దీగా చేసుకుని తినకుండా బయటికి ఎందుకు అని. అండ్ కష్టపడిందంతా కూడా భోజనం కోసమే, ఎవరు కష్టపడినా. సో ఇన్ని రకాల అంటే మీరు కొంచెం హెల్త్ కాన్షియస్ బాగా. చాలా హెల్త్ కాన్షియస్ గా, అంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. సో వీ కెన్ మేక్ సచ్ గుడ్ థింగ్స్ ఎట్ హోమ్. ఇలా చేసుకోగలిగినప్పుడు ఈ మధ్య చూస్తున్నాం ఇంత ఫాస్ట్ వరల్డ్ అయిపోయింది. ఎవరికి పాపం చేసుకునే టైం ఉండదు, ఓపిక ఉండట్లేదు, టైం ఉండట్లేదు, ఓపిక ఉండదు, టైం ఉండదు. స్ప్రౌటెడ్ గ్రెయిన్స్ తినాలని తెలుసు, స్ప్రౌటెడ్ చేసుకునే టైం ఉండదు. మనం చూసుకునే లోపల అవి కుళ్ళిపోతాయి. సో అందుకని ఆలోచన ఉందన్నమాట. ఇన్ని రకాలు మన ఇంట్లో చేసుకుంటున్నాం, మెల్లిగా కొంచెం లార్జ్ స్కేల్ లో చేయొచ్చు కదా అని మా అమ్మే ఫ్యామిలీ యాజ్ ఎ యూనిట్ వి ఆల్ ఆర్ వర్కింగ్ టుగెదర్. అట్లా అమ్మే మార్కెట్ లో ఫస్ట్ వి మేడ్ ఇన్ స్మాల్ స్కేల్. ఓకే. గ్రాడ్యువల్ గా మాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. సో వి బిగ్ పుట్ అప్ ఎ ఫ్యాక్టరీ. నౌ వి ఆర్ గివింగ్ టు ఇన్ లార్జ్ స్కేల్ ఆల్సో. మార్కెట్ లో చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి, చాలా అంటే చాలా ఉన్నాయి. సో అందులో మీ ప్రొడక్ట్ స్పెషాలిటీ ఏంటి? అండ్ వాటికి పోటీగా తీసుకురావాలని ఎందుకు అనిపించింది? అవునండి. ఏంటంటే మార్కెట్‌లో ఇన్ని ప్రొడక్ట్స్ ఉన్నా, మన పూర్వీకులు చాలా ట్రెడిషనల్‌గా చాలా బాగా చేసేవాళ్ళు. అవును. దాంతో ఆ రోజుల్లో అందరికీ హెల్త్ బాగుండేది. మా ప్రొడక్ట్స్ అన్ని ట్రెడిషనల్లీ మేడ్. మన పూర్వకాలం మన యాన్సెస్టర్స్ ఎలా చేసేవాళ్ళో అలా ట్రెడిషనల్ మెథడ్ లో మల్టీగ్రెయిన్ ప్రొడక్ట్స్, ప్రిజర్వేటివ్స్, కెమికల్స్ లేకుండా, ఓకే, అండ్ న్యూట్రియంట్ వాల్యూస్ పోకుండా ప్రాసెసింగ్ చేసి ప్రొడక్ట్స్ ని రిచ్ ఇన్ న్యూట్రియంట్ ప్రొడక్ట్స్ తీసుకొస్తున్నాం. ఓకే. ఈ రిచ్ ఇన్ న్యూట్రియంట్స్ ఒక్క కాన్సెప్టే కాదు, అవి మనం చేసుకుని తాగినా ఈజీగా డైజెస్ట్ అవ్వాలి. సో ఈజీలీ డైజెస్టబుల్. అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ దట్ దే ఆర్ ఫర్ ఆల్ ఏజెస్. 6 నెలల పసికందు నుంచి ఎన్నేళ్ళు వాళ్ళైనా, సపోజింగ్ పెద్దవాళ్ళు వృద్ధులు ఉన్నారు, తిని అరిగించుకోలేకుండా ఉన్నారనుకోండి, వాళ్ళకి మాది బ్రాండ్ ప్రోడక్ట్ ఉంది, టేస్టీ సీరియల్ మిక్స్ అని. అది ఒక గ్లాస్ జావలాగా చేసుకుని తాగితే డ్రింక్, మంచి టేస్టీ డ్రింక్ తాగారంటే వాళ్ళకి
కావాల్సిన పోషక విలువలు వచ్చేస్తాయి. పసికందులు ఉన్నారు ఇప్పుడు పిల్లలు స్కూల్ నుంచి వస్తారు, వాళ్ళకి ఏం తినాలి అంటే చిప్స్ ప్యాకెట్ ఇచ్చేస్తే అట్లా కడుపు నిండదు కదా. అవును. మా టేస్టీ సీరియల్ మిక్స్ అనే మా బ్రాండ్ ప్రోడక్ట్ తోటి చిన్న కస్టర్డ్ లాగా చేసి ఫ్రూట్ సలాడ్ లాగా చేసి ఇవ్వచ్చు. పిల్లలు Okay. హ్యాపీగా తింటారు స్కూల్ నుంచి రాగానే ఫ్రిడ్జ్ లో పెట్టిస్తే. సో దీని వలన మా ప్రోడక్ట్స్ ఎంతైనా స్పెషల్ ప్రోడక్ట్స్ అని మేము మా ఉద్దేశం అండి. ఓకే. సో మీ అమ్మే ప్రొడక్ట్స్ లో ఇంకేం ప్రొడక్ట్స్ ఉన్నాయి? ఎలాంటి ఐటమ్స్ ఉన్నాయి మీ దగ్గర? మేము అమ్మే ప్రోడక్ట్స్ ఫస్ట్ మనం ఒక టేస్టీ సీరియల్ మిక్స్ చాలా ఏళ్ళ నుంచి చేసాము. చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. డే బై డే దాన్ని వాడే వాళ్ళు కూడా పెరుగుతున్నారు. హాస్పిటల్లో పేషెంట్స్ కి ఇస్తున్నారు. ఇన్ సమ్ కేసెస్ దే ఆర్ గివెన్ ఈవెన్ ఇన్ ట్యూబ్ ఫీడింగ్ ఆల్సో. సో అప్పుడు మేము ఏం చేసామంటే ఇంకా వేరే గ్రెయిన్స్ తో ఏం ప్రోడక్ట్స్ తీసుకురావచ్చు అని వేరే వేరే కాంబినేషన్ లో. ఫస్ట్ ఇది 16 రకాల ధాన్యాలు ఉన్నాయి అందులో. సో ఇంకొక వేరే గ్రెయిన్స్ కాంబినేషన్ చేసి లో ఇన్ గ్లైసమిక్ ఇండెక్స్ గ్రెయిన్స్ తీసుకొచ్చాం. ఓకే. ఈ లో ఇన్ గ్లైసమిక్ ఇండెక్స్ ఇది నేను చెప్పాను కదండి టేస్టీ సీరియల్ మిక్స్ అని. ఇది మా టేస్టీ సీరియల్ మిక్స్ అన్నమాట. ఓకే. ఫస్ట్ దీంతో స్టార్ట్ చేసాం. ఇందులో 16 రకాల ధాన్యాలు సరైన ప్రపోర్షన్ లో న్యూట్రిటివ్ వాల్యూ కూడా చాలా బాగా వస్తుందండి. FSSAI సర్టిఫైడ్ అండి మా ప్రోడక్ట్స్ అన్ని కూడా. ఓకే. దీన్ని మనం ఎన్ని చేసుకున్నాక దెన్ లో ఇన్ గ్లైసమిక్ ఇండెక్స్ ప్రోడక్ట్స్ తీసుకొచ్చాం. లో ఇన్ గ్లైసమిక్ ఇండెక్స్ ఎందుకంటే ఈ రోజుల్లో అందరికీ డయాబెటీస్ వచ్చేస్తుంది అండ్ షుగర్ కంట్రోల్ అవ్వట్లేదు బికాస్ మోస్ట్ ఆఫ్ ద లైఫ్ ఇస్ సెడెంటరీ లైఫ్, ఎక్సర్సైజ్ ఉండట్లేదు. సో ఆ కాన్సెప్ట్ తో మేము డయాబెటిక్ వాళ్ళ కోసం అని లో ఇన్ గ్లైసమిక్ ఇండెక్స్ గ్రెయిన్స్ ఒక ప్రోడక్ట్ తీసుకొచ్చాం. దిస్ ఇస్ కాల్డ్ డిలైట్ మెడ్లీ ప్రో. ఓకే. దీంట్లో ఉసిరికాయ కూడా ఉండటంతో ఇమ్యూనిటీ పెరుగుతుంది, ఫైబర్ రీచ్ అవడంతో వెయిట్ మేనేజ్మెంట్ అవుతుంది అండ్ లో ఇన్ గ్లైసమిక్ ఇండెక్స్ అవడంతో షుగర్ కంట్రోల్ అవుతుంది. ఓకే. ఓకే. అండ్ ఇది చక్కగా ఒక గ్లాస్ డ్రింక్ పారేజ్ చేసుకుని తాగితే బాగుంటుంది. చాలా మంది మాకు పారేజ్ ఇష్టం లేదు అంటే ఈవెన్ గ్లాస్ డ్రింక్ లాగా చేసుకుని టప్పర్ వేర్ లో క్యారీ చేసుకుని వాళ్ళ ఆఫీసెస్ లో తాగారు అనుకోండి, డబ్బును బయట ఏమి తినకుండా అవాయిడ్ చేయొచ్చు. అంటే ఏంటి, పౌడరా లేకపోతే ఏంటి? మా అన్ని కూడా పౌడర్ ఫామే. ఏంటంటే దీన్ని అన్నిటిని ఫస్ట్ మా కాన్సెప్ట్ గ్రెయిన్స్ ని శుభ్రంగా కడుగుతాం. కడిగాక స్ప్రౌటింగ్ చేసి అంతా మా ప్రాసెస్ ఫాలో అయ్యాక అవర్ యూనిక్ సెల్లింగ్ ప్రపోజల్ ఇస్ దాట్ దెర్ ఇస్ నో ప్రిజర్వేటివ్ ఆర్ కెమికల్ ఇన్ దిస్. సో ఇది చేసి మనం రోస్టింగ్ చేసి పౌడర్ ఫామ్ లో ఇస్తున్నాం. దీన్ని మీరు పారేజ్ ఫామ్ లాగా చేసుకోండి, డ్రింక్ లాగా చేసుకుని తాగండి, ఆర్ ఇన్ ఎనీ వే యూ కెన్ యూజ్ ఇట్ ఇన్ మల్టీపర్పస్లీ. బికాస్ మా ఇంకొక స్పెషల్ ప్రోడక్ట్ మా ప్రోడక్ట్ లో దేర్ ఇస్ నో అడిటివ్, దేర్ ఇస్ నో టేస్ట్ ఎన్హాన్సర్. రుచి రావాలని ఏదో వేయట్లేదు. ఓకేనా? అడిటివ్ అంటే ఎక్కువ రోజులు ఉంటుందేమో అని ఏదైనా వేయటం, ప్రిజర్వేటివ్స్ అట్లా వేయట్లేదు. ఒక కెమికల్ వేసేస్తే మీకు నాలుగు రుచి వస్తుందని వేయట్లా. కాబట్టి ఎన్నాళ్ళైనా ఉంటాయి ఈ ప్రోడక్ట్స్. మీరు ఎన్ని రకాలు చేసుకుని తాగినప్పుడు బయట అన్నెసరీ స్నాక్స్ అవాయిడ్ చేసి ఆయిలీ స్టఫ్ అవాయిడ్ చేయొచ్చు. ఈవెన్ మీరు నవడేస్ వెన్ యూర్ ఆఫీసెస్ ఈ రోజుల్లో ఏంటి 10 to 5 జాబ్స్ కావు. అవును. డే అండ్ నైట్ అయిపోయింది, నైట్ డ్యూటీస్ అయిపోయినాయి. నైట్ డ్యూటీ అప్పుడు ఏం తింటారు? అట్లీస్ట్ ఇలాంటి డ్రింక్ తాగారు అనుకోండి, యూ కెన్ విత్ స్టాండ్. అంటే అది ఎలా మిక్స్ చేసుకోవాలి? ఓన్లీ గ్లాస్ ప్రొసీజర్ అన్నిటికీ వెనకాల ఇస్తున్నా అండి. అన్నిటికీ వెనకాల ప్రొసీజర్స్ ఉన్నాయి మాలవిక. జస్ట్ టేక్ ఎ టీ స్పూన్ ఆఫ్, ఇట్స్ ఈజీ టేకింగ్ ఎ టీ స్పూన్ ఆఫ్ ద ప్రోడక్ట్, యాడింగ్ లిటిల్ వాటర్, ముండలు లేకుండా కలుపుకోవాలి, కొన్ని నీళ్లు కలుపుని స్టవ్ మీద పెట్టి తిప్పి ఇది మెల్లిగా తిప్పుతుంటే ఉడికిపోతుంది. ఉడికింది యాజ్ ఇట్ ఇస్ మనకు కొంచెం థిక్గా పారేజ్ లాగా చేసుకుని తింటే కొంచెం ఫీలింగ్ గా ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ బదులు కూడా ఇది తిని ఒక ఫ్రూట్ తినొచ్చు. ఓహో. ఇది ఎవరు ఎలా ఉద్దేశంలో తీసుకుంటారంటే అట్లాగా. ఓకే. అండ్ సాయంత్రం పూట్ల స్నాక్స్ కింద ఈవినింగ్ 4 o'clock కి మీకు ఆకలిస్తుంటుంది, ఆ టైంలో ఏమన్నా ఆయిల్ స్టఫ్ బయట నుంచి తెచ్చుకుని ఏదైనా తినే కంటే దిస్ ఇస్ బెటర్. ఓకే. And all plant-based products only, so that they can be easily taken. వెయిట్ మేనేజ్మెంట్ కూడా అవుతుంది, ఫైబర్ రిచ్ ప్రోడక్ట్స్ అన్ని కూడా. అలాగా 5 వెరైటీస్ ఆఫ్ పారేజెస్ ఉన్నాయి. మూడోది ఏంటంటే ఆమోస్టీ అని రీసెంట్ గా తీసుకొచ్చాం, పొట్టు మినపప్పుతో చేసింది అనమాట. దాంట్లో కూడా గ్రెయిన్స్ ఏంటంటే మనకి గ్రోయింగ్ బాయ్స్ అండ్ గర్ల్స్, ఇప్పుడు మగపిల్లలు ఆడపిల్లలు కూడా ఏం తింటున్నారు, ఏది కనిపిస్తే అది ఒకటి తీసుకొని తినేసేస్తే కడుపు నిండిపోయింది అనుకుంటున్నారు. కానీ మన కడుపు నింపుకునేది సరైన ప్రోడక్ట్ తో నింపుకుంటే హెల్త్ బాగుంటుంది. అండ్ అవర్ మోటో ఇస్ ఆల్సో లైక్ దాట్, సర్వీస్ విచ్ గివ్స్ యూ జాయ్ అండ్ వెల్త్. ఏంటి, హెల్దీ హ్యాపీగా ఉంటేనే డబ్బులు సంపాదించగలం, డబ్బులు సంపాదించుకుంటేనే మనకి ఇది అవుతుంది కదా అన్నిటికీ. సో ఆ ఎనర్జీ నేను చదువుకునే పిల్లలకి కూడా మనం ఊరికే చదువుకోరా మార్కులు తేరా అని అనిస్తారు తల్లిదండ్రులు. కానీ వాడు చదువుకోవాలి అంటే ఎగ్జాస్ట్ అవ్వకూడదు, కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ ఎనర్జీ ఉండాలి.
ఈ కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ ఎనర్జీ ఎప్పుడొస్తుంది? సరైన లోపలికి కడుపులో సరైన ఆహారం పడినప్పుడు. ఆ సరైన ఆహారం పడినప్పుడు వాళ్ళ ఆ పిల్లలు ఎగ్జాస్ట్ అయిపోకుండా ఉంటారు. కాసేపు పుస్తకం చదువుకుని ఇంట్రెస్ట్‌తో చదువుతారు. అండ్ చదివిన వాళ్ళు ఇంట్రెస్ట్‌తో చదివితేనే వాళ్ళ బ్రెయిన్‌కెక్కుతుంది. సో, అట్లా మా అమ్మే ఫుడ్ ప్రొడక్ట్స్ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ అన్నమాట. సూపర్. అండ్ ఇలా తీసుకొచ్చాం. దాని తర్వాత 5 హెల్త్ డ్రింక్స్ ఉన్నాయి. ఈ పోరేజెస్‌లోనే 2 చిన్న పిల్లలకి కూడా బేబీస్‌కి కూడా తీసుకొచ్చాం ఇన్ఫెంట్స్‌కి. పాప్ మీల్ పాపిటా అని. సో, ఓకే. ఈ పాప్ మీల్ పాపిటా అంటే మన పిల్లలకి సెరెలాక్ ఫారెక్స్ ప్లేస్‌లో కూడా చేసి ఇవ్వచ్చు. దీంట్లో కూడా స్పెషాలిటీ ఉంది. ఇందులోనేమో పాప్ మీల్‌లోనేమో అంటే మనం ఇప్పుడు సెర్లాక్ పెడతారు కదా చాలా మంది. సెరెలాక్ దానికి 6 నెలల సంబంధించిన పిల్లల నుంచి ఇది పెడతాం కదా! అందులో మన అమ్మే ఫుడ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఓకే. ఈ పాప్ మీల్‌లో కొంచెం వామ్ వేసామన్నమాట. మన సేలం ఇడ్లీ రైస్, మూంగ్ దాల్ వాటితో వేసాం. అన్నిటికి ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయి. అన్నిటికి FSSAI సర్టిఫికేషన్స్ ఉన్నాయి. ఓకే. దేర్ ఇస్ నో ప్రొడక్ట్ వితౌట్ ఎనీ సర్టిఫికేషన్. వి ఆర్ గెటింగ్ ఇట్ రెగ్యులర్‌లీ డన్. ఓకే. ఆహా! ఓకే. సో, ఇందులో ఏంటంటే వామ్ ఉండటంతో పిల్లలు పాలు తాగి తాగి ఆ నోరు అలా ఉంటుంది వాళ్ళకి. చక్కగా ఇది కొంచెం ఉడక పెట్టి చేశాక కొంచెం పెరుగు డైజెషన్‌కి డైజెషన్ కూడా అవుతదా? ఈజీ. డైజెషన్‌కి కూడా ఈజీ. కొంచెం పెరిగేసి కాస్త వామ్ ఏసి పెడితే హ్యాపీగా నోటికి వాళ్ళకి తింటారు. అండ్ ఇందులో మేము ఏం చేసామంటే ఒకటి వాముతో ఉంది. ఇంకోటి ఫ్రూట్‌తో కూడా రావాలి కదా! అందుకని ఇదేమో ఫ్రూట్ పౌడర్‌తో. ఓకే. కానంకాయ ఫ్రూట్ పౌడర్ అని బనానాతో అరటిపండు అంటండి. కేరళ సైడ్ దొరుకుతుంది. మంచి బనానా. దాంట్లో న్యూట్రిటివ్ వాల్యూస్ ఎక్కువ. ఓకే. ఆ ప్రొడక్ట్ అది వేసి ఇది తీసుకొచ్చాం. అచ్చా! పిల్లలకి 2 రకాల చాయిస్ అన్నమాట. హుహు. ఒకసారి ఇది కాకపోతే అదైనా తింటారు పసిపిల్లలు. అంటే ఫ్లేవర్స్ లాగా ఫ్లేవర్స్ లాగా నేచురల్. ఆ! నేచురల్ అదే. ఆర్టిఫిషియల్ ఫ్లేవర్సింగ్ ఏజెంట్స్ లేవు. హ్మ్. ఆర్టిఫిషియల్ ఫ్లేవరింగ్ ఏజెంట్స్ లేకుండా మామూలుగా తీసుకొచ్చాం. హ్మ్. ఓకే. సూపర్. దెన్ వి హావ్ 5 హెల్త్ డ్రింక్స్ ఆల్సో. హెల్త్ డ్రింక్స్‌లో కూడా ఇన్‌స్టంట్ హెల్త్ డ్రింక్స్ ఉన్నాయి. హుహు. ఇన్‌స్టంట్ హెల్త్ డ్రింక్స్ అంటే ఇంక ఉడకబెట్టక్కర్లా. ఇప్పుడు ఈ జావ లాంటివైతే కొంచెం అన్నా ఒక 2 మినిట్స్ ఉడకబెట్టాలి. వాటిని ఏం చేసేయచ్చంటే జస్ట్ ప్రోడక్ట్ మా ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఔటర్ కవర్ హస్క్‌తో ఉన్నాయి కాబట్టి చల్లటి నీళ్ళలో ఈజీగా డిజాల్వ్ అవుతుంది. మన పౌడర్ వేసుకోవటం 1, 2 స్పూన్స్ వేసుకోవటం. మన డ్రింకింగ్ పౌడర్ ఏసేసి డ్రింకింగ్ వాటర్ పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఓకే. ఇంకా ఉండలేసుకొని కలుపుకున్నాక అప్పుడు మనం వేడి పాలు వేసుకొని కలిపేసి ఈవెన్‌గా చక్కగా మిక్స్ అవుతుంది. ఓహో! అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. యాస్ యూ ఆర్ మిక్సింగ్ ఓన్లీ యూ విల్ గెట్ ది అరోమా. అండ్ దిస్ అరోమా ఇస్ ఆల్సో నేచురల్ అరోమా ఫ్రమ్ ద గ్రెయిన్స్ కదా! అది యూనిక్‌గా స్పెషల్ బావుంటుంది. ఓకే. అలాగా 16 గ్రెయిన్‌ది హెల్త్ మిక్స్ అండి. అందులో 16 రకాల హెల్త్ మిక్స్ ఉంది. 5 మిల్లెట్స్ మస్సీ మిల్లెట్ మిక్స్ అని ఉంది. దిస్ హాస్ మస్సీ మిల్లెట్ మిక్స్‌లో స్పెషాలిటీ ఏంటంటే ఇట్ హాస్ మెగ్నీషియం అండ్ సెరోటోనిన్. ఈ సెరోటోనిన్ ఏం చేస్తుంది? స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు అందరూ ఆఫీస్‌లో. ఆ స్ట్రెస్ తగ్గించి కూల్ చేస్తుంది మైండ్‌ని. ఓకే. అండ్ మంచి నిద్రొస్తుంది. నిద్ర మాత్ర యేసుకునే అవసరం లేదు. మస్సీ మిల్లెట్ మిక్స్ సాయంత్రం పూట్ల పాలలో అలాగ తాగారనుకోండి, మంచి నిద్రొస్తుంది. నరాలు అండ్ వి గాట్ గుడ్ రిపోర్ట్స్ థట్ పీపుల్‌కి షియాటికా పెయిన్ తగ్గిందని చెప్పిన వాళ్ళున్నారు. మైగ్రేన్ తగ్గిందని చెప్పిన వాళ్ళున్నారు. జనరల్లీ ఏంటంటే ఎనర్జీ గివింగ్ ఫుడ్స్ కదా! అవును. అండ్ కరెక్ట్ పోషక విలువలు కడుపులో పడేసరికి ఆటోమేటిక్‌లీ దే ఆర్ ఆల్సో ఫైండింగ్ ద డిఫరెన్స్ అన్నమాట. అవును. అండ్ ఎగ్జాస్ట్ అయిపోరు ఫస్ట్. అసలు ఈ 2 కాస్త పని చేయగానే హమ్మా అని కాళ్ళు లాగుతున్నాయి, చేతులు లాగుతున్నాయి అవి ఉండవు. అమ్మే ప్రొడక్ట్స్ తింటే. దాని తర్వాత రాగి మాల్ట్ ఉంది. రాగి మాల్ట్ కూడా స్ప్రౌటెడ్ అండ్ రోస్టెడ్ అవుతుంది కానీ మంచి చాక్లెట్ ఫ్లేవర్ లాగా వస్తుంది ఫస్ట్ ప్లెయిన్ ఓహో! కలిపినప్పుడు. ఆ రాగి మాల్ట్‌తోనే వి ఆల్సో హావ్ ఎ స్ట్రాబెర్రీ ఫ్రూట్ ఫ్లేవర్ ఆల్సో. ఓకే. అది పసిపిల్లలకి మనం కస్టర్డ్ లాగా చేసి పెడితే స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ లాగా కూడా అయిపోతుంది. కొంచెం థిక్నింగ్ లాగా చేసి ఫ్రీజర్‌లో పెట్టిస్తే మంచి స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్. Then lastly we have one more also that is wheat malt, sprouted Okay. and roasted wheat malt. Sprouted and roasted wheat malt లో చాలా న్యూట్రిటివ్ వాల్యూస్ ఉన్నాయి. క్యాన్సర్ కి అగెయిన్స్ట్ గా ఉంటుంది. ఓహ్! నైస్. అండ్ రిచ్ ఇన్ ప్రోటీన్. మనకి ఎప్పుడు కూడా ఎదుగుదల బాగుండాలంటే పిల్లలకి సైన్స్ టీచర్ గా చెప్తున్నాను ప్రోటీన్స్ బాగా ఉండాలి. ఓకే. ప్రోటీన్స్ హెల్ప్స్ ఇన్ రిపేరింగ్ అండ్ మేకింగ్ అప్ ఆఫ్ ద టిష్యూస్. ఎదుగుదల పెరగాలంటే సెల్స్ తయారవ్వాలి. సెల్స్ అంటే టిష్యూస్ తయారవ్వాలి. దానికి నీకు ప్రోటీన్ కావాలి. సపోజింగ్ మనం వాడగా కొన్ని సెల్స్ డెడ్ అయిపోతాయి. అవి మనకు బయటకు వచ్చేస్తాయి అన్నమాట ఆటోమేటిక్ గా. మరి ఇంకో కొత్త సెల్ తయారవ్వాలి కదా! ఆ కరెక్ట్ గా కొత్త సెల్స్ తయారవ్వటానికి మా స్ప్రౌటెడ్ అండ్ రోస్టెడ్ వీట్ మాల్ట్. ఓకే. సో ఇలా 5 వెరైటీస్ ఆఫ్ హెల్త్ డ్రింక్స్ తీసుకొచ్చాను అన్నమాట. ఇన్‌స్టంట్ హెల్త్ డ్రింక్స్. నెక్స్ట్ మన డే టు డే లైఫ్ లో డైలీ టిఫిన్ కి ఏమన్నా కావాలి. సో మల్టీగ్రెయిన్ ఆటా అని 50-50 ఆటా అని తీసుకొచ్చాం. 50-50 అంటే 50% వీట్, 50% మల్టీగ్రెయిన్. ఓకే. మీకు ఎక్కడ 50% మల్టీగ్రెయిన్‌తో ఆటా దొరకదు. అవును.
సో ఈ ఆటాలో స్పెషాలిటీ ఏంటంటే ఫైబర్ ఎక్కువ ఉంటుంది, కడుపు నిండుగా ఉంటుంది. మామూలు రొట్టెలు 4 తినే చోట ఇవి రెండో మూడో తింటాం. ఎక్కువసేపు ఆకలేదు. సో వెయిట్ మేనేజ్మెంట్ ఓహో ఇలా అయ్యాక చాలా మందికి కొంచెం అవి చేసుకోవటం కష్టం అవుతుంది ఇది అనుకుంటూ ఉంటే ఏంటంటే మిల్లెట్స్ వీట్ ఉన్నాయి 50, వీట్ 50 ఉంది. చాలా మందికి మిల్లెట్స్ పడని వాళ్ళు ఉన్నారు, కొంచెం మంది వీట్ పడని వాళ్ళు ఉన్నారు. అవును మా ప్రొడక్ట్స్ ఏంటంటే వి ట్రై టు కేటగరైజ్ ఆల్ ఫీల్డ్స్ ఆఫ్ పీపుల్. ఓహో ఎవరికి ఏ ప్రోడక్ట్ కావాలన్నా అందులోంచి అమ్మేలోంచి తీసి ఇవ్వగలం. మిల్లెట్ సెన్సిటివ్ పీపుల్ కోసం వీట్ ఆటా ఉంది కదా అనుకుంటే దాంట్లో మిల్లెట్స్ ఉన్నాయి 50% వీట్, అంటే 50% మిల్లెట్స్. ఉన్నప్పుడు సేమ్ టేస్ట్ వస్తుందా చేసినప్పుడు టేస్ట్ చాలా బాగుంటుందమ్మా. రోటీకి ఏం లేదు, మంచిగా ఉంటుంది. చేసుకున్నాక కొంతమంది గ్లూటెన్ వీట్ పడని వాళ్ళు ఉన్నారు. సో గ్లూటెన్ పడని వాళ్ళ కోసం ఏం చేసాం, గ్లూటెన్ ఫ్రీ ఆటా తీసుకొచ్చాం వీట్ లేకుండా. ఓకే ఓన్లీ మిల్లెట్స్, గ్లూటెన్ ఫ్రీ ఫ్లోర్. ఈ గ్లూటెన్ ఫ్రీ ఫ్లోర్ తీసుకొచ్చాక దేవర్ వన్ కేటగిరీ ఆఫ్ పీపుల్ వేర్ ఆస్కింగ్ అస్, నాకు వీటు పడదండి, మిల్లెట్స్ పడదు, మరి మీరు నాకేమి ఇస్తారు అని. అప్పుడు అలాంటి వాళ్ళ కోసం బ్రోవేస్ ఫ్లోర్ అని ఒకటి తయారు చేశాం. బ్రోవేస్ ఫ్లోర్ ఏంటంటే బక్వీట్ తో తయారవుతుంది. బక్వీట్ ప్లస్ ఫ్యూ మోర్ గ్రెయిన్స్ ఆర్ దేర్, అన్నిటికీ ఇంగ్రీడియంట్స్ ఇచ్చాము. ఈ బక్వీట్ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ వీట్, ఇట్ ఈస్ ఆల్సో సీరియల్ విచ్ ఇస్ వెరీ రిచ్ ఇన్ న్యూట్రిషన్ వాల్యూ. అదే మీకు బయట మార్కెట్ లో కనుకుంటే ఇట్స్ వెరీ కాస్ట్లీ. దాన్ని ఈజీ ఫామ్ లో చేసి ఇచ్చాం, చక్కగా పులకాలు బాగా వస్తాయి. ఇది పుల్కాలకే కాకుండా దే కెన్ బి యూస్ ఫర్ అదర్ పర్పసెస్ ఆల్సో. మీకు మురుకులకి కూడా రెడీ మిక్స్ అది చాలా బాగా వచ్చాయి మేము చేసుకున్నాం. ఇప్పుడు రెడీ మిక్స్ మురుకులు అంటే మీరు ఎక్కడ వెతక్కర్లా, అమ్మేలో బ్రోవేస్ ఫ్లోర్ తీసుకోండి, దానికి స్నాక్స్ లో చేసుకోవచ్చు. మంచి స్నాక్స్ బిస్కెట్స్ చేసుకోవచ్చు. గ్లూటెన్ ఫ్రీ బిస్కెట్స్ కి మనకి గ్లూటెన్ ఫ్రీ ఆటాతో వస్తాయి. ఓహో దెన్ ఈ బ్రోవేస్ ఫ్లోర్ తో మీకు ఈజీగా మురుకులు మిక్స్ చక్కగా ఉప్పు కారం కలుపుకుని, ఆర్ యూ కెన్ ఈవెన్ మేక్ పుల్కాస్. మిగతా బిస్కెట్స్ కూడా వచ్చేయండి వాటితో చేసాం. ఓకే దెన్ ఇప్పుడు ఏమైంది, మనం మల్టీగ్రెయిన్ తీసుకొచ్చాం, గ్లూటెన్ ఫ్రీ ఫ్లోర్ తీసుకొచ్చాం. దెన్ వి బ్రాట్ వన్ ప్రోడక్ట్ ఫర్ పీపుల్ హూ కెనాట్ ఈట్ మిల్లెట్స్ ఆల్సో. Then finally, we wanted to get a product to replace maida. ఓహో Nowadays, what the doctors are saying mainly, maida తినద్దు. అవును అవునా, ప్రతి చోట Health అదే కి మంచిది టాపిక్, కాదని, హెల్త్ మంచిది కాదని అవును. చెప్తున్నారు. సో మైదా వాడకుండా ఉండాలంటే వర్కౌట్ చేసుకుని, అండ్ ఒక్కొక్క ప్రోడక్ట్ కి లాట్ ఆఫ్ రీసెర్చ్ అవుతుందండి మాది వెనకాల. ఓహో ఎస్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. మీకు ఒక ప్రోడక్ట్ చేయండి, మేము 4 ధాన్యాలు అవును. కలిపి ఇవ్వం. అవును సో అది చేసినప్పుడు ఆమ్వే 80-20 అని తీసుకొచ్చాం. ఆమ్వే 80-20 అంటే 80% వీట్, 20% మల్టీగ్రెయిన్. 20% మల్టీగ్రెయిన్ అన్న ఆటో మీకు దొరకదు మార్కెట్ లో. సో ఇది తీసుకొచ్చాక దీంతో మేము వర్కౌట్ చేసాం. మైదాకి రీప్లేసింగ్ కేక్ చాలా బాగా వచ్చింది. పేస్ట్రీస్, మఫిన్స్ అని చేసుకోండి. ఓకే మామూలు రెడీ రోటీ పుల్కాలు కూడా చాలా బాగా వస్తాయి. చపాతీ చేసుకుంటే ఇల్లంతా మంచి అరోమా వస్తుంది. స్మెల్. ఓకే వాళ్ళు ఏం చేస్తున్నారు, చపాతీ అన్నట్టుగా తింటారు హ్యాపీగా. అండ్ చపాతీ కలర్ కూడా చాలా బాగుంటుంది. ఓహో కొంచెం మీకు మల్టీగ్రెయిన్ ఆటతో కొంచెం డార్క్ బ్రౌన్ వస్తుంది. దీంతో అయితే మంచి వైట్ కలర్ చపాతీ చాలా బాగా వస్తాయి. పుల్కా Okay. సాఫ్ట్ ఉంటుంది, మీకు టిఫిన్ బాక్సెస్ లో కూడా బాగుంటాయి. ప్లస్ మెయిన్లీ రీప్లేస్మెంట్ ఫర్ మైదా ఇన్ ఆల్ డెలికసీస్. Nice. మన ఇంట్లో మీరు మర్త కాజాలు చేసుకుని చేసినా గానీ ఆంబే 80-20తో చేయొచ్చు. చాలా మందికి ఇప్పుడు బీపీ షుగర్ అని బీపీ షుగర్ లో వస్తున్నాయి. అందుకని నెక్స్ట్ ఏం చేసాం, మిల్లెట్స్ తో తీసుకొచ్చాం. 7 varieties of రెడీ టు కుక్ మిల్లెట్ టిఫిన్స్ ఫర్ 7 days a week. ఓకే రెడీ టు కుక్ అన్నమాట. దానికి అంతా ప్రపోర్షనేట్ రాసాం వెనకాల. 1:3, 1:4 అట్లా వాటర్ కలుపుకుని ఉండలు లేకుండా. ఓకే, టు సోక్ ఇట్ ఫర్ 15 minutes ఇఫ్ యూ కెన్ డూ. ఓకే దెన్ కుక్కర్ లో పెట్టండి. కుక్కర్ లో పెట్టే ముందు ఇంకొకసారి కలిపి పెడితే అది ఈవెన్ గా కలుస్తుంది. ఓహో కలిసాక నువ్వు కుక్కర్ లో పెట్టినప్పుడు చక్కగా దాని ఫస్ట్ విజిల్ మేము ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం వెనకాల. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యకుంటూ కుక్కర్ ఆపేసుకుని చేస్తే చాలా బాగుంటుంది. ఓహో సో వీ హ్యావ్ మిల్లెట్ ఉప్మా, మల్టీగ్రెయిన్ పొంగల్, మిల్లెట్ పొంగల్. అండ్ ఇంకొకటి డయాబెటిక్ రైస్ గురించి అది మల్టీగ్రెయిన్ పొంగల్. వీ హ్యావ్ మిల్లెట్ సాంబార్ బాత్ ఉంది, మంచి సాంబార్ అన్నం ఓహో. మిల్లెట్స్ తో. మెయిన్ హైలైట్ సాంబార్ బాత్ అంటే మీరు ఎలా చేస్తారు, పౌడర్ ఇస్తారా? లేదు, మిల్లెట్స్ సాంబార్ మసాలా అన్ని కలిపిచ్చాము. ఓహో మీరు ప్రపోర్షనల్ గా వాటర్ యాడ్ చేసి కుక్కర్ లో పెట్టుకోవటం, ఇంకేం చేయగల. ఓకే అండ్ టెంపుల్ పులిహార అని ఉంది. ఇంట్లో పులిహార చేసిన టేస్ట్, గుడిలో చేసిన పులిహార టేస్ట్ వేరే వేరే ఉంటుంది అవును కదండి అవును కదా మాలిక.
మన ఇంట్లో చేసినప్పుడు మనకు ఆ టేస్ట్ రావట్లే, ఎన్నిసార్లు ట్రై చేసాం. Mm. కానీ వి వర్క్డ్ అవుట్ మనకి మిల్లెట్స్ తో కూడా ఆ పులిహోర చేయొచ్చు కదా అని చేసి రెడీ మిక్స్ ఇచ్చాం. మీకు అది కొంచెం నువ్వుల నూనె వేసుకుని, మనం పోపు వేసే బదులు నువ్వుల నూనె వేయాలి కదా, అవును. అందులోనే వేసి కలిపేసుకుని కుక్కర్ లో పెట్టి తీసాక Mm. కొంచెం ఇలా ప్లేట్లో ఆరపెట్టేసుకుని తింటే Nice. చక్కగా పొడి పొడిలాడుతూ ఓహో, పులిహోర రెడీ. సూపర్. జనరల్ గా ఇప్పుడు పులిహోర చేసుకోవాలంటే అందరికి కొంతమందికి టేస్టీగా రాదు, లేకపోతే బయట తిన్నప్పుడు అరే బాగుంది కదా, బాగుంది కదా. ఇంకొకటి ఏదైనా ఎంతకైనా గుడిలో పులిహోర తింటే ఆ రుచి వేరు కదా. డిఫరెంట్ అది ఆ టేస్ట్ మీకు ఈజీగా ఇంట్లో చేసుకుని, ఇప్పుడు Mm. కంప్యూటర్ పట్టుకున్నారు, ల్యాప్టాప్ వర్క్ చేసుకుని కూడా అది చేసేసుకొని పెట్టేసుకుని వచ్చేసేయచ్చు ఒక 5 minutes లో. చాలా ఈజీగా చేసుకోవచ్చు. పని చేసుకుంటే అది కొంచెం ఆరిపోతుంది, తీసుకుని Ah. వేసేయచ్చు. అట్లా హెల్దీ, ఇంకా Yeah. అసలు చాలా బాగున్నాయి. మంచి వెరైటీ ఫర్ 7 days 7 varieties. ఓకే. సో ఇప్పుడు ప్రెసెంట్ అందరూ డైట్స్ అనేది చేస్తున్నారు కాబట్టి అవును. వాళ్ళకి మీ ప్రొడక్ట్స్ ఎలా యూజ్ అవుతాయి? అంటే వాళ్ళకి ఎలాంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి మీ దగ్గర? వాళ్ళకి డైటింగ్ వాళ్ళకి ఏంటంటే ఏ ప్రోడక్ట్ అయినా కానీ ఫైబర్ రిచ్ అవుటర్ హస్క్ తో ఉన్నాయి. దాంతో ఫైబర్ రిచ్ అవడంతో మనకి వెయిట్ మేనేజ్మెంట్ బాగుంటుంది. ముఖ్యంగా ప్లాంట్ బేస్డ్ ప్రోడక్ట్స్. ప్లాంట్ బేస్డ్ ప్రోడక్ట్స్ లో మీకు ఫ్యాట్స్ ఉండవు. ఫ్యాట్స్ ఉండదు కాబట్టి కొలెస్ట్రాల్ పెరగదు. ఓకే, కొలెస్ట్రాల్ పెరగకుండా చూసుకోవాలి ఫస్ట్ మనకి. అందులో హెచ్డిఎల్ ఎల్డిఎల్ అవి. సో అది పెరగకుండా ఉండాలి, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్. ప్లాంట్ బేస్డ్ ప్రోడక్ట్స్ మీకు ఆ కొలెస్ట్రాల్ పెరగదు. అండ్ సపోజింగ్ కొన్ని ప్లాంట్ గ్రెయిన్స్ లో కాస్త ఫ్యాట్స్ ఉంటాయి, కానీ అది అన్సాచురేటెడ్ ఫ్యాట్స్. అన్సాచురేటెడ్ ఫ్యాట్ తింటే కూడా కొలెస్ట్రాల్ పెరగదు అనమాట, కంట్రోల్ అయ్యి. ఓకే. సో ఇన్ని విధాలు ఇవి మీకు ఇంకో ఫిల్లింగ్ గా ఉంటుంది, ఈజీ టు మేక్ కాబట్టి తొందరగా టెంప్ట్ అయ్యి అవుట్ స్నాక్స్ తినకపోవడంతో ఆటోమేటిక్లీ వెయిట్ మేనేజ్మెంట్ అయిపోతుంది. ఓకే. Yeah. ఆకలిని కూడా కంట్రోల్ చేస్తారు. ఆకలిని కూడా కంట్రోల్ చేస్తుంది. ఇంకోటి ఏంటంటే మిల్లెట్స్ లో దే ఆర్ సస్టైన్ రిలీజ్ ఆఫ్ ఎనర్జీ ఇస్తుంది మీకు, దాంతో కొంచెం ఆకలి Okay. లేకుండా ఉంటుంది. సో ఇప్పుడు మీ ప్రొడక్ట్స్ అన్నిట్లో మిల్లెట్స్ అనేది కామన్ గా యూజ్ చేస్తున్నారు. ఎస్, సో స్పెషల్ గా మిల్లెట్స్ ఎందుకు యూజ్ చేయడానికి రీజన్ ఏంటి? మిల్లెట్స్ ఎందుకంటేనమ్మా, మిల్లెట్స్ పూర్వకాలం చాలా తినేవాళ్ళు, ఇప్పుడు ఎవరు తినట్లేదు. అవును. అదేంటంటే పోర్ మ్యాన్స్ ఫుడ్ అనో ఏదైనా తీసేస్తున్నారు. యాక్చువల్లీ మిల్లెట్స్ దాన్ని చిరుధాన్యాలు అంటారు. ఓకే. చిరుధాన్యాలు అని పెట్టినప్పుడు అసలు ఒక సామెత ఉంది తెలుగులో, మూర్తి చిన్నది కానీ కీర్తి పెద్దది అని. విగ్రహం చూసావు, చిన్న విగ్రహమే కదా ఏముందిలే అనుకోవచ్చు, కానీ ఆ విగ్రహానికి దండం పెట్టుకుంటే నీకు వచ్చే కీర్తి ప్రతిష్టలు ఎక్కువ అవ్వచ్చు కదా. అట్లాగే మిల్లెట్స్ చిరుధాన్యాలు కూడా. ఈ చిరుధాన్యాలు తినటం మూలంగా చాలా మెయిన్ ఇంపార్టెంట్ అడ్వాంటేజెస్. ఫస్ట్ షుగర్ పెరగదు, మనం తినంగానే ఇదవ్వదు, దానివల్ల డయాబెటీస్ చాలా కంట్రోల్ అయిపోతుంది. ఓకే. అండ్ సెకండ్ ఏంటంటే సస్టైన్డ్ రిలీజ్ ఆఫ్ ఎనర్జీ అంటారు. తినంగానే ఇప్పుడు మనం అన్నం తింటాం, మనకు వెంటనే ఆకలి లేకుండా ఎనర్జీ వచ్చేసింది అనుకుంటాం, హ్యాపీగా పనిచేస్తాం. మనకు ఒక అరగంట నుంచే మళ్ళీ డబ్బులు వెతుక్కోవటం మొదలు ఆకలిస్తుంది. మిల్లెట్స్ అలా అవ్వదు, చాలా గ్రాడ్యువల్ గా మీకు ఎనర్జీ ఇస్తూనే ఉంటుంది. దాంతో మీకు ఇంకా ఫుడ్ మీద దృష్టి వెళ్ళదు. ఒక వాటర్ బాటిల్ పక్కన పెట్టుకుంటే సిప్ చేసుకుంటూ పని చేసేసుకున్నాం అంటే కంప్లీట్ డైజెషన్ అయిపోయి న్యూట్రిటివ్ వాల్యూ సరిపోతుంది, మన బాడీకి వచ్చేస్తుంది కావాల్సినంత న్యూట్రిషన్ అన్నమాట. చిరుధాన్యాలు చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అందుకని చిరుధాన్యాలు కూడా ఒక రకం కాదు, చాలా రకాలు ఉన్నాయి. ఇప్పుడు మా 7 టిఫిన్స్ కూడా 7 varieties ఆఫ్ మిల్లెట్స్ వాడాం, అన్ని సేమ్ మిల్లెట్స్ కాదు అట్లా. ఓకే. సో అన్ని ప్రొడక్ట్స్ అయితే ఇప్పటి వరకు మీరు చెప్పారు కదా, జ్యూసెస్ అని చెప్పారు, సో అలాగే చిన్న పిల్లలకి చెప్పారు. సో స్వీట్స్ ఏమైనా ఉంటాయి? ఎందుకంటే చాలా మందికి స్వీట్స్ ఇష్టం కదా, స్వీట్స్ ని కూడా హెల్దీగా తినాలనుకుంటారు చాలా మంది. స్వీట్స్ హెల్దీగా తినాలి అంటే మా ప్రోడక్ట్స్ స్వీట్ చేసుకోవడం కూడా ఈజీ, తినడం కూడా ఈజీనే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రోడక్ట్స్ ఉన్నాయి, 5 varieties ఆఫ్ పారేజెస్ ఉన్నాయి, 5 varieties ఆఫ్ హెల్త్ డ్రింక్స్. వీటన్నిట్లలో కూడా ఈజీ టు మేక్ స్వీట్ ఇస్ ఐదర్ పాయసం ఆర్ ఇన్స్టెంట్ లడ్డు. అంటే మీరు అన్ని ప్రోడక్ట్స్ ని కూడా పౌడర్ లాగా చేయడం కానీ లైక్ ఎలా చేసినా కూడా మీరు పౌడర్డ్ అండ్ ఈజీ టు డైజెస్ట్ ఫార్మ్ లో ఇస్తున్నాం, అండ్ ఈజీ టు మేక్ ఫార్మ్ లో ఇస్తున్నాం. ఓకే. ఈజీ టు మేక్ ఎంత హార్డ్లీ, నువ్వు కిచెన్ లోకి వెళ్ళాక 10 నిమిషాల్లో నీకు రెడీ అయిపోతుంది పారేజ్ రెడీ. మిల్లెట్ టిఫిన్స్ కి కూడా అంతే, నువ్వు కలిపి పెట్టడం వరకే నీకు టైమ్. టిఫిన్ కుక్కర్ నుంచి తీసినాక టేబుల్ మీద పెట్టేసుకుంటే ఒక్క 5 minutes బై ద టైమ్ అటెండ్ అనదర్ కాల్ ద టిఫిన్ ఇస్ రెడీ. అట్లా ఉన్నాయి. ఇవే కాకుండా వి ఈవెన్ హ్యావ్ రసం పౌడర్, సాంబార్ పౌడర్. ఓకే. ఇది కాకుండా స్పెషాలిటీ ఆఫ్ అవర్ ప్రోడక్ట్స్ ఇస్ వి హ్యావ్ ఇన్స్టెంట్ పెప్పర్ రసం. పెప్పర్ రసం ఏంటంటే దాంట్లో చింతపండు పిండి పొడి కూడా ఉంది, ఓహో, అండ్ వెత్త కొలంబు అని ఉంది, దాంట్లో కూడా చింతపండు పౌడర్ ఉంది. పెప్పర్ రసం ఇస్ చింతపండు పౌడర్ ప్లస్ రసం మిక్స్. వెత్త కొలంబు ఇస్ చింతపండు పౌడర్ ప్లస్ సాంబార్ మిక్స్, ఆల్మోస్ట్ లైక్.
ఓకే. సో ఇది ఏం చేస్తారంటే ఒక స్పూన్ పౌడర్ వేసుకుని 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుని ఉండలు లేకుండా కలుపుకున్నాక స్టవ్ మీద బాయిల్ చేసుకుని కావాలంటే కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసుకుంటే చాలు, మీకు రసం రెడీ. చింతపండు నానబెట్టి పిసికేసి వేసేయకల్లా ఓకే. అది. ఈవెన్ సాంబార్ ఆల్సో లైక్ దట్ వెత్తకలంబు బాగుంటుంది. సో సింపుల్ మీరేం చెప్తున్నారంటే మా ప్రొడక్ట్స్ తో హ్యాపీగా హెల్తీగా హ్యాపీగా సర్వీస్ విచ్ గివ్స్ యూ జాయ్ అండ్ హెల్త్ వెల్త్. సో అందరికి యూజ్ అవుతుంది అందరికీ. చిన్న పిల్లలకి. Yes. సో సుధా గారు ఇప్పుడు షుగర్ బీపీ పేషెంట్స్ చాలా మంది ఉంటారు. Yeah. సో వాళ్ళు బయట ఫుడ్స్ తీసుకొని అంత హెల్దీగా ఉండలేరు. అవును. అలాగే డైట్స్ చేసే వాళ్ళు కూడా ఎంత అవును. ఎలా అంటే వాళ్ళ కస్టమర్స్ ఏంటంటే జాగ్రత్తగా ఫుడ్ తీసుకోవాలి, హెల్దీ ఫుడ్ తీసుకోవాలి అన్న కాన్సన్ట్రేషన్ లో ఉంటారు. అవును. సో మీరు మీ ప్రొడక్ట్స్ చేసేటప్పుడు ఆ ప్రాసెసింగ్ గానీ ఎంత జాగ్రత్తగా అందులో మంచి మంచి ఐటమ్స్ కలపడం గానీ అవును. హెల్దీ ఐటమ్స్ కలపడం గానీ సో ఎంత జాగ్రత్తగా ప్రాసెస్ చేస్తారు? కరెక్ట్ అమ్మ. క్వశ్చన్ ఏంటంటే మన అమ్మే కిచెన్ ఇస్ సీజన్ విత్ లవ్. అంటే మన అమ్మే ఫ్యామిలీ మేము ఎంత డెడికేటెడ్ గా గ్రెయిన్స్ లో వచ్చే న్యూట్రిటివ్ వాల్యూస్ బయటికి తీసుకొచ్చి పిల్లలు టు గివ్ అవర్ కన్స్యూమర్స్ సో దట్ దే షుడ్ బి హ్యాపీ అన్న ఉద్దేశంతో జాగ్రత్తగా చేస్తాం. అండ్ దీస్ ఆర్ ట్రెడిషనల్లీ మేడ్. అంటే మనకి పూర్వీకులు చాలా ఫస్ట్ ధాన్యాలు రాగానే ఎవరే నువ్వు కడిగావా అని వెనకాల అడిగేవాళ్ళు. ఫస్ట్ మనకి ఇప్పుడు కడగటం కాన్సెప్ట్ తెలియదు. సపోజింగ్ కూరలు తీసుకొచ్చే కూడా మీరు ఫస్ట్ కూర కడిగాక ముక్కలు తరగాలి. అవును, తరిగాక కడిగారంటే దాని పోషక విలువలు పోతాయి. పోతాయి. మేము అట్లా చూడకుండా మాకు అమ్మే ప్రోడక్ట్స్ తయారు చేస్తున్నప్పుడు ఆ ప్రొసీజర్ ఎంత జాగ్రత్తగా ఫాలో అవుతామంటే ఆల్ ద న్యూట్రిటివ్ వాల్యూస్ ఆఫ్ ద గ్రెయిన్స్ ఆర్ బ్రాట్ ఇన్ టు ద ప్రోడక్ట్. ఓకే. అది మీకు మోస్ట్ ఇంపార్టెంట్. అవి రాకపోతే ఇంకేముంది, మేము ఇష్టం వచ్చినట్టు ఏదో ఒకటి చేసేది కాదు కదా. అవును. తీసుకునే వాళ్ళకి కూడా ఆ తేడా ఇమీడియట్లీ కనిపిస్తుంది. ఒరేయ్ వాళ్ళు ఇదేదో తిన్నారా బాగుంది హ్యాపీగా ఉన్నాం అనుకుంటారు. అట్లా అన్నమాట. సో వాళ్ళకి కొంచెం సేపు ఎక్కువ పని చేసుకోగలుగుతారు కదా, వాళ్ళు అలసిపోకుండా ఎనర్జీ వస్తుంది. దాంతో నైట్ దాకా పని చేసుకుని ఇంటికి వెళ్ళి కూడా మళ్ళీ ఇంకో కాల్ అటెండ్ అవ్వగలరు. అవును. అండ్ మోర్ ఓవర్ రీసెంట్ గా మధ్య కరోనా టైంలో కూడా చాలా మందికి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అవి వచ్చాయి. దానికి ఉద్దేశించి మేము ఒక గ్రీన్ టీ అండ్ హెర్బల్ టీ తీసుకొచ్చాం, ఆమ్హర్బ్ టీ అని. అవునా? దాంట్లో 12 రకాల దినుసులతో సరైన ప్రపోర్షన్ వేసి ఒక టీ అన్నమాట. అది టీ మీరు రెగ్యులర్ టీలో కొంచెం టీ పౌడర్ వేసుకోవచ్చు, లేకపోతే జస్ట్ ఒక కప్ ఆఫ్ వాటర్ బాయిల్ చేసుకుని అందులో 1/4 టీ స్పూన్ ఆఫ్ ఆమ్హర్బ్ వేసుకోండి. బాయిల్ చేసి మూత పెట్టేసేయండి. అది మూత తీసి జస్ట్ 2 minutes తర్వాత తాగి చూడండి, యు ఆర్ రిఫ్రెష్ అగైన్, ఫ్రెష్ ఫర్ ద డే. సూపర్. సో అన్ని కేటగిరీస్ ఇంక్లూడింగ్ టీ దగ్గర నుంచి కూడా ఉంది, హెర్బల్ టీ, గ్రీన్ టీ అలా. దిస్ కెన్ బి రీప్లేస్డ్ ఇన్ ప్లేస్. ఇప్పుడు స్పెషల్ గ్రీన్ టీ అని యూజ్ గ్రీన్ టీ చాలా మంది మామూలు టీ మానేశారు, గ్రీన్ టీ తాగుతున్నారు. గ్రీన్ టీ ప్లేస్ లో యూ కెన్ హ్యావ్ దిస్ హెర్బల్ టీ విచ్ ఇస్ వెరీ గుడ్ అండ్ ఇట్ ఇస్ ఆల్ 12 కాండిమెంట్స్ అందులో. అట్లా. ఓకే. సో మీ ప్రొడక్ట్స్ స్టోర్ చేసుకోవచ్చు కదా, ఎన్ని రోజులైనా స్టోర్? ఎన్ని రోజులైనా స్టోర్ చేయొచ్చు. ఒక్కటే 2 మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్. దే హావ్ టు బి స్టోర్డ్ ఇన్ కూల్ అండ్ డ్రై ప్లేస్, రెండు వేళ్ళు అట్లా పెట్టకుండా. సెకండ్ థింగ్ ఏమో ఎయిర్ టైట్ కంటైనర్ లో పెట్టాలి. అచ్చా, ఓకే. అండ్ ఓకే, థర్డ్ పాయింట్ కూడా చెప్తాను. లాస్ట్ లో ఏంటంటే తడి చేతులతో ముట్టుకోకూడదు. ఓహో, డ్రై ఇప్పుడు స్పూన్ పెట్టేసి వేసేసుకుంటున్నారు, తడి స్పూన్ పెట్టేస్తే ఎలా నిలువ ఉంటుంది? ఇప్పుడు మన ఇంట్లో ఏదైనా ఆవకాయల పచ్చళ్ళు 1 year ఉంటున్నాయి. మెయిన్ కాన్సెప్ట్ ఇస్ తడి చేతులు వాడకూడదు. అవును. ఎయిర్ టైట్ కంటైనర్స్ లో పెట్టుకోవాలి అండ్ కూల్ అండ్ డ్రై ప్లేసెస్ లో పెట్టుకోవాలి. ఓకే. సో బేసిక్ గా బయట దొరికే ప్రొడక్ట్స్ అన్ని కూడా చాలా ఉంటాయి, చాలా స్టోర్ చేసుకున్న ప్రొడక్ట్స్ చాలా ఉంటాయి. సో కొన్ని ప్రొడక్ట్స్ అంటే లైక్ ఎలా అంటే కెమికల్స్ ఉంటాయేమో, ప్రిజర్వేటివ్స్ కెమికల్స్ ఉంటాయేమో. సో మీ ప్రొడక్ట్స్ లో కెమికల్స్, ప్రిజర్వేటివ్స్ అని యూజ్ చేస్తారా స్టోర్ చేసుకోవడానికి? లేదండి, మనకి పూర్వీకులు పెద్దవాళ్ళు తయారు చేసినప్పుడు ట్రెడిషనల్ మెథడ్ లో సరిగ్గా తయారు చేస్తే ప్రిజర్వేటివ్ కెమికల్స్ అక్కర్లేదు. మా ప్రొడక్ట్స్ అట్లాగే ప్రిజర్వేటివ్స్ కెమికల్స్ ఏమీ వేయకుండానే మీకు న్యాచురల్ మంచి టేస్ట్ ఇస్తున్నాం. అండ్ లైఫ్ టైమ్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఇస్ 1 year. ఓహో, లైఫ్ టైమ్ ఆఫ్ ద ప్రోడక్ట్ మీకు 1 year దాటినా గానీ మేము టెస్టింగ్ చేసుకుంటాం, పాడవదు. కానీ అది చెప్తున్నాను, మీకు 1 year ఈజీగా ఉంటుంది. ఓకే. మేము ఎయిర్ టైట్ కంటైనర్స్ అల్యూమినియం ఫాయిల్ ప్యాక్స్ లో పెట్టి కాటన్ లో పెట్టిస్తున్నాం. మీరు ఎయిర్ టైట్ కంటైనర్స్ లో కూల్ అండ్ డ్రై ప్లేసెస్ లో పెట్టుకుని తడి చేయి పెట్టకుండా ఉంటే ఈజీగా 1 year ఉంటాయి. నో ప్రిజర్వేటివ్, నో కెమికల్స్, నో అడిటివ్స్ అండ్ నో టేస్ట్ ఎన్హాన్సర్స్.
మెయిన్ క్వెషన్ ఏంటి అని అంటే, ఇప్పుడు మీరు మీ ప్రొడక్ట్స్ అమ్మే ప్రొడక్ట్స్ అంటున్నారు కదా! Yeah. సో మెయిన్‌గా ఆ నేమ్ పెట్టడానికి రీజన్ ఏంటి? ఎందుకంటే చాలా ఇప్పుడు ఏదైనా అవును. బిజినెస్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఒక ప్రొడక్ట్ నేమ్ ఏంటి అని అంటే, Yes. వాళ్ళకి నచ్చిన పేరు పెట్టడమో, అవును. లేకపోతే అలా పెడతారు కదా! కరెక్ట్. అమ్మే అని పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఎస్ మాలవిక, వెరీ గుడ్ క్వెషన్. ఏంటంటే నీకు చిన్న పిల్లాడిని పట్టుకుని నువ్వు అన్నం ఎవరు పెట్టారా నీకు అంటే అమ్మే అంటాడు. ఆ అమ్మే అంటే వాడికి ఉద్దేశం ఏంటి? అమ్మ పెట్టిన దాంట్లో ఇంకా నీకు దోకా లేదు. మంచిగా పోషక విలువలు అన్ని ఉన్నది జాగ్రత్తగా కలిపి నీకు పెడుతుంది అమ్మ అన్నం. అవును. అందులో అంత జాగ్రత్తగా తయారవుతున్న అమ్మే Hmm. ప్రొడక్ట్స్ అన్నమాట. మేము అందుకని అమ్మే అని పెట్టాం. నైస్. Yeah. చాలా బాగా చెప్పారు సుధా గారు. అమ్మే అని అంటే Yes. అసలు సింక్ అవుతుందన్నమాట. సింక్ అవుతుంది అమ్మే అని. అంటే ఆ- అట్లాగా ఏమి వేరే వేయకుండా దబ్బున చేసేయకుండా మదర్ పెట్టింది మదర్ పెట్టింది. అండ్ ఇంకొక ప్రోడక్ట్ రావాలి అంటే మేము ఒక చేశాక దాని రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వెళ్ళి FSSAIకి రావాలి, సర్టిఫికేషన్ రావాలి. అండ్ FSSAI సర్టిఫికేషన్ మా రిపోర్ట్స్ టాలీ అవ్వాలి. అప్పుడు మేము ప్రోడక్ట్ రిలీజ్ అవ్వాలి. ఓకే. ఏదో ఒకటి చేసి ఇవాళ చేసి రేపు ఇచ్చేసేది కాదు. సో అవును, మీరు ఇప్పుడు చెప్పినట్టు ఫస్ట్ మీరు బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు మీ ప్రొడక్ట్స్ అన్ని స్టార్ట్ చేయాలి, ఇలా చేయాలి అనుకున్నప్పుడు మీరు ఎంత రీసెర్చ్ చేసి, అంటే ఏ ప్రొడక్ట్స్ వాడితే బాగుంటుంది, ఎలాంటి ఐటమ్స్ యూజ్ చేస్తే బాగుంటుంది అని చెప్పి ఎంత రీసెర్చ్ చేసి స్టార్ట్ చేశారు బిజినెస్? అట్లా రీసెర్చ్ చేయబట్టే మాకు మెల్లిగా గ్రాడ్యువల్ గా ఒక్కొక్క ప్రోడక్ట్ తీసుకొస్తున్నాం. ఓకే. ఫస్ట్ మన మెయిన్ ప్రోడక్ట్ చెప్పాను కదా, టేస్టీ Hmm. సీరియల్ మిక్స్ అని. అది అప్పుడు 16 గ్రెయిన్స్ చేసిన ప్రోడక్ట్. ఓకే. తర్వాత ఆలోచించాం. నెక్స్ట్ కనిపించిన ప్రాబ్లం ఏంటంటే డయాబెటిక్స్. సో డయాబెటిక్స్ ఏంటంటే లో ఇన్ గ్లైసెమిక్ ఇండెక్స్ ప్రోడక్ట్ కావాలి, అలా Okay. తీసుకొచ్చాం. దాని తర్వాత మస్సీ మిల్లెట్ మిక్స్ లో ఉన్న అడ్వాంటేజ్ అంటే నరాల బలహీనత తగ్గిస్తుంది. మాకు రిపోర్ట్స్ చాలా వచ్చాయి. షియాటికా పెయిన్ తగ్గింది అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. మైగ్రేన్ కి కూడా, వీటన్నిటికీ కూడా మీకు అది హిమోగ్లోబిన్ కంటెంట్ ఎక్కువ ఉంది, మంచి నిద్ర పడుతుంది. ఇలా ఒక్కొక్క ప్రోడక్ట్ ని ఒక్కొక్క ప్రాబ్లం ఫేస్ అవుతూ చూస్తూ తీసుకొస్తున్నాం. రీసెంట్ గా ఇప్పుడు ఏంటంటే వి ఆల్సో బాట్ అవర్ లేటెస్ట్ ప్రోడక్ట్ ఆంబిటా అని. ఆంబిటా అమ్మే వైటల్ ఎనర్జీ అనే ప్రోడక్ట్. ఓహో. దట్ ఆల్సో వి బ్రాట్. ఓకే. Yes. నైస్. This is the sample actually. I just only brought the sample product. నైస్. Packet. లేటెస్ట్ అన్నమాట. ఓకే. Yes. సో అండ్ మీ ప్రొడక్ట్స్ లో కంచి ఇడ్లీ అని, యా. సో కంచి దాని గురించి ఒకసారి చెప్పండి. షూర్. కంచి ఇడ్లీ ఏంటంటే మాలవిక, కాంచీపురం ఉంది కదా మనకు ట్రెడిషనల్ టెంపుల్. ఆ టెంపుల్ దగ్గర అన్ని గుళ్ళ ఏరియాలో టెంపుల్స్ లో ఏం చేస్తారంటే అక్కడ మీకు కంచి ఇడ్లీ అని ఇస్తారు. Okay. టిఫిన్స్ దగ్గర టెంపుల్స్ ఓకే. దగ్గర. ఆ కంచి ఇడ్లీ అంటే మన మామూలు ఇడ్లీ పిండిలోనే మిరియాలు, జీలకర్ర, సొంటి, ఇంగువ అన్ని వేసి చేసిస్తారు. అచ్చా. కానీ అది చాలా టేస్టీగా ఉంటుంది. మనం రైస్ తినకూడదు కదా. మన కాన్సెప్ట్ ఏంటంటే కొంచెం మినపప్పు, బియ్యం కొంచెం అవాయిడ్ చేసుకుంటూ మిల్లెట్స్ తీసుకురావచ్చేమో అని మేము ట్రై చేసాం. చాలా బాగా వచ్చింది. కాంచీపురం ఇడ్లీ 2 ఇడ్లీలు తింటే ఇట్ ఈస్ వెరీ ఫిల్లింగ్. ఓ. జస్ట్ సోక్ చేసుకోవడం, దాని మీద రాసాం అన్నమాట. కొంచెం పెరిగేసి సోక్ చేసుకోండి. మామూలుగా ఇడ్లీ కన్సిస్టెన్సీలో బ్యాటర్ తీసుకురావాలి, ఇడ్లీలు వేసుకోవడమే. నైస్. ఈ టిఫిన్ లో కూడా బాగుంటుంది. హ్యాపీగా చేసేసుకో. ఇన్స్టెంట్ కాఫీ అండ్ మసాలా, దాంట్లో మసాలా ఇడ్లీ అన్నమాట. ఆల్మోస్ట్ Okay. ఏదో మసాలా కాదు, మనకి సొంటి ఇవన్నీ మనకి ఆరోగ్యానికి మంచివి. జీలకర్ర ఈజీ టు డైజెస్ట్ అట్లా. ఈ కాంచీపురం ఇడ్లీ మీకు ఏంటంటే 2 ఇడ్లీలు తిన్నా కడుపు నిండుతుంది. ఆ మసాలా ఇడ్లీ అవడంతో మీకు ఇంకా చట్నీ లేకపోయినా పర్వాలా, యూ కెన్ ఈట్ డైరెక్ట్లీ. వితౌట్ చట్నీ తినేయచ్చు. వితౌట్ చట్నీ ఆహా. చాలా ఓహో, బాగుంటుంది, nice. ఈజీగా తినచ్చు. ఓకే. పిల్లలు కూడా ఇష్టపడతారు. ఎందుకంటే రెగ్యులర్ ఇడ్లీ తిని అమ్మ ఇడ్లీనా అంటాడు వాడు. అలా అనకుండా బేసిక్ గా ఇడ్లీ అంటే అందరికి ఇడ్లీనే, రోజు ఇడ్లీనే ఈజీ అయిపోతుంది. ఇంట్లో చేస్తాము కానీ పిల్లలకి నచ్చాలి కదా. నచ్చదు. సో ఇడ్లీ కాకుండా ఇంకేమైనా ఉన్నాయా టిఫిన్స్ లో? ఈ మిల్లెట్ టిఫిన్స్ తో పాటు ఏం చేసామంటే అందరికి ఉత్త రోజు మిల్లెట్స్ ఏనా అని బోర్ కొడుతుంది. అవును. దాంతో పాటు ట్రెడిషనల్ టిఫిన్స్ కూడా ఉన్నాయి. ఇన్స్టెంట్ రెడీ టు మిక్స్. మన ట్రెడిషనల్ ఇడ్లీ మిక్స్ ఉంది, దోశ మిక్స్ ఉంది, మన మామూలుగా మినపప్పు బియ్యంతో లాగానే. అండ్ ఇన్స్టా ప్రో దోశ అని కూడా ఉంది. ప్రోటీన్ దోశ పెసరట్ లాగా వస్తుంది అన్నమాట. అది సోప్ చేసుకుని మనం దోశలు వేసుకుంటే మన పెసరట్ లాగా ఉంటుంది. నైస్. అదే నానబెట్టి చక్కగా అది సరిగ్గా కలిపి మీరు పునుకుల్లాగా వేసుకుంటే పెసరపప్పు వడ చాలా బాగుంటుంది. అంటే దీస్ ఆర్ ఆల్ ఇన్స్టెంట్. అప్పటికప్పుడు మీకు కావాలంటే ఇంక వెతుక్కోకర్లే డబ్బాలు. ఓకే. అంటే ఇప్పుడు నార్మల్ గా ఏంటంటే అందరికి బోర్ కొట్టకుండా, ఇప్పుడు కొంతమంది ఏంటంటే డైట్ చేస్తున్నాం అని చెప్పి రోజు మార్నింగ్ అదే రోజు మిల్లెట్స్ తిన్నాం, Lunch రోజు లో తిన్నాం అనుకుంటే ట్రెడిషనల్ కూడా మధ్యలో ఇచ్చాం అనమాట. అంటారు. అంటే So bore you can change it. రోజు Yes. ఇదేనా అని అలాగా
హ్యాపీగా అన్ని తినొచ్చు. ప్రోడక్ట్స్ తినొచ్చు. ప్లస్ అప్పటికప్పుడు ఇంట్లో రెడీగా లేదని బయటికి వెళ్ళి తెచ్చుకోవటం అవును. కాకుండా మన ఇంట్లో హైజీనిక్ గా చేసుకోవచ్చు. మెయిన్ హైజీన్ ఇస్ ఇంపార్టెంట్. ఇంత కష్టపడి సంపాదించిందంతా ఏంటండి కింద భోజనానికే కదా. అవును. ఆ భోజనం సరిగ్గా తినకపోతే ఎలాగా? దట్ ఈస్ ద మెయిన్ థింగ్. సో మేడం ఇప్పుడు మీ ప్రొడక్ట్స్ అన్ని ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో దొరుకుతాయా? ఎక్కడ? ఆన్లైన్ లో మన వెబ్సైట్ ఈ స్టోర్ ఉందండి. హ్మ్. ఆన్లైన్ వెబ్‌సైట్ ఉంది. అమ్మే.in. అచ్చా! ఓకే. అమ్మే గుర్తుంచుకుంటే ఆటోమేటిక్లీ అమ్మే.in. హ్మ్. ఓకే. ఓకే. అమ్మే.in ఉంది. మన వెబ్సైట్ ఈ స్టోర్ ఉంది. అచ్చా! అండ్ సమ్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ ఆర్ అవైలబుల్ ఇన్ బిగ్ బాస్కెట్, హ్మ్. అమెజాన్. మీరు అక్కడ ఎక్కడైనా అమ్మే అని కొట్టారంటే కనిపించేస్తాయి మా ప్రొడక్ట్స్. అవునా? ఫుల్ సెట్ కంప్లీట్లీ ఇన్ డీటెయిల్ మటుకు అమ్మే.in ఆర్ ఈ స్టోర్ మంచి అచ్చా! ఓకే. సో కరోనా టైమ్‌లో గూడా మీరు మీ ప్రొడక్ట్స్‌ని సేల్ చేసారు. అప్పుడు ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్ అన్నమాట. హెల్త్ చాలా ఎక్కువ కేర్ తీసుకున్నారు చాలా మంది. సో ఆ టైమ్‌లో గూడా మీరు అంటే కస్టమర్స్‌కి ఇచ్చారా మీ ప్రొడక్ట్స్? ఎస్ మాలవిక, ఆ టైంలో చాలా అవసరం ఉండింది. హ్మ్. యాక్చువల్లీ మేము లాక్‌డౌన్ అప్పుడు క్లోజ్ చేయలేదు. మాక్సిమం 1 వీకే. హ్మ్. ఇమ్మీడియేట్లీ గవర్నమెంట్ గేవ్ us పర్మిషన్ టు వర్క్. ఓకే. అండ్ కరోనా టైంలో చాలా మంది చెప్పారు. హ్మ్. కొంతమంది ప్రొఫెసర్స్ కూడా అన్నారు. ఈ టైంలో అందరికి బుద్ధి వచ్చిందండి. బికాస్ హ్మ్. మీకు ఈ ఫాస్ట్ ఫుడ్స్ బలం ఇవ్వదు. అవును. ఈ రోగ నిరోధక శక్తి పెంచదు. అవును. ఇమ్యూనిటీ ఇవ్వదు. హ్మ్. సో మీకు వైరస్ తో ఎదుర్కోవాలంటే మీకు ఇమ్యూనిటీ రిచ్ ఫుడ్స్ కావాలి. హ్మ్. న్యూట్రిషన్ రిచ్ ఫుడ్స్ కావాలి. అవి మన అమ్మే ఫుడ్స్. అచ్చా! సో మేము అమ్మే కరోనా టైంలో ఎవ్రీడే ఈవెన్ డ్యూరింగ్ సివియర్ లాక్‌డౌన్ ఆల్సో హ్మ్. అవర్ ఫ్యాక్టరీ వాస్ వర్కింగ్. దే గేవ్ us పర్మిషన్ అన్నమాట. మా వాళ్ళు పాస్ తీసుకొని వచ్చేవాళ్ళు. హ్మ్. మాకు అమ్మే టీమ్. హ్మ్. ఆ పార్సల్ we were even able to reach people by sending the parcels. హ్మ్. రెగ్యులర్ ఇండియా పోస్ట్ సర్వీస్ తర్వాత పార్సల్స్ పంపించేవాళ్ళం. హ్మ్. దేశాలకు వెళ్ళినాయి. అండ్ ముఖ్యంగా కరోనా వచ్చాక ఈవెన్ అవుట్ సైడ్ ఇండియా వాళ్ళకి కూడా చాలా ఐడియా వచ్చింది. ఓకే. బికాస్ అవుట్ సైడ్ మీకు ఇంత మల్టీగ్రెయిన్ ప్రొడక్ట్స్ దొరకదు. అవును. దొరకవు. సో we are getting regular parcels from you. We are sending to హ్మ్. అమెరికాకి, కెనడాకి, ఈవెన్ బహ్రెయిన్, దుబాయ్, సింగపూర్ కూడా వెళ్ళినాయి మన ప్రొడక్ట్స్. ఓకే. హ్మ్. సింగపూర్ కూడా ఈజీ ఏంటంటే 4 days లో వెళ్ళిపోతున్నాయి. వీ హ్యావ్ రెగ్యులర్ కొరియర్ సర్వీస్ అండి. ఇప్పటికి గూడా ఇంటర్నేషనల్‌గా మీరు సేల్ చేస్తారా? ఈవెన్ కరోనా టైంలోనే పంపిస్తే ఇప్పుడు ఇంకేముంది. అదే. ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ ఉందండి మాకు. దే కమ్ టు అవర్ ఫ్యాక్టరీ అండ్ పికప్. ఓకే. అవర్ ఫ్యాక్టరీ ఇస్ లొకేటెడ్ అట్ నాచారం, హ్మ్. జస్ట్ బిసైడ్ టైమ్స్ ఆఫ్ ఇండియా ఆఫీస్ పక్కన. ఓహ్! ఓకే. సో కరోనా టైంలో లోకల్ పార్సల్స్ పంపించాము. విదిన్ ఇండియా పార్సల్స్ పంపించాం. అండ్ ఈవెన్ అవుట్ సైడ్ ఇండియా రెగ్యులర్ గా వెళ్ళినాయి. హ్మ్. ఈ ఫాస్ట్ రన్నింగ్ వరల్డ్ లో పాపం అందరికి ఐడియా కూడా రావట్లేదండి చేసుకోవటానికి. హ్మ్. ఆలోచించే టైం ఎక్కడ ఉంటుంది పాపం. ఏదో ఒకటి అవును. చేసుకోవటం తింటాం గబగబా. అవును. సో ఆ దీంట్లో చేసేస్తున్నారనమాట. హ్మ్. సో ఇట్ వాస్ ఎ గుడ్ షో డ్యూరింగ్ ద కరోనా టైమ్ మాస్ ప్రొడక్ట్స్. మీరు ఇంత మంచి ప్రొడక్ట్స్‌ని సేల్ చేస్తున్నారు. ఇంత హెల్తీ ఫుడ్ ఇస్తున్నారు. హెల్తీగా, హ్యాపీగా తినే ఫుడ్ ఇస్తున్నారు కాబట్టి మీకేమైనా అవార్డ్స్ ఉన్నాయా? అవార్డ్స్ చిన్న చిన్న అవార్డ్స్ చాలానే వచ్చాయండి. హ్మ్. బేసికలీ ఈ మధ్య ఏంటంటే నాబార్డ్ వాళ్ళు కూడా ఇచ్చారండి. హ్మ్. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఉంది కదా, అవును. మార్చ్ 8th నాడు. అవును. దే రికగ్నైజ్డ్ అవర్ ప్రొడక్ట్స్ అండ్ దే అవార్డెడ్ us. ఓహో! ఇట్ వాస్ ఎ వెరీ గుడ్ షో దట్ డే. అండ్ మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుంది? మీ బిజినెస్‌కి గాని? మా ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే నేనేం చేయలేనండి. హ్మ్. నాకు ఎడ్యుకేషన్ లో పాఠాలు తీసుకుంటున్నప్పుడు క్లాసెస్ తీసుకుంటున్నా, పిల్లలకి ఎగ్జామ్స్ అయితే ఐ విల్ బి డెడికేటెడ్ టు ద కిడ్స్ ఓన్లీ. హ్మ్. అండ్ ఈవెన్ అమ్మే షోస్ ఎక్కడొచ్చినా గానీ ఎనీవేర్ ఐ గో, ఈవెన్ అవుట్ సైడ్ వెన్ వి గో ఆల్సో ఐ హావ్ ఫుల్ సపోర్ట్ అండి. ఓహో! బట్ వీఆర్ ఆల్ అమ్మే ఫ్యామిలీ. యాహ్! దట్స్ ఆల్. లైక్ మైండెడ్ పీపుల్ అన్నమాట. సో ఇంకా మీ ప్రొడక్ట్స్‌లో ఏమైనా కొత్తవి తీసుకురావాలనుకుంటున్నారా? కొత్తది ఈ మధ్య రీసెంట్ గా తీసుకొచ్చండి డయాబెటిక్ రైస్ అని. హుహు. మనకి మామూలుగా బియ్యం తింటే దాంట్లో షుగర్ క్వాంటిటీ ఎక్కువ. అవును. సో డయాబెటిస్ వాళ్ళకి తినకూడదు. గ్లైసెమిక్ ఇండెక్స్ రేట్ ఎక్కువ ఉంటుంది అందులో. అవును. సో షుగర్ డయాబెటిక్ వాళ్ళు అందుకని ఫస్ట్ వెంటనే షుగర్ అన్నం తినొద్దు అంటారు. అవునవును. వీట్ తినమంటారు. అట్లా ఇప్పుడు ఈ మధ్య అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళ కొలాబరేషన్ తోటి హ్మ్. మన తెలంగాణ గవర్నమెంట్ అప్రూవ్ చేసింది హ్మ్. డయాబెటిక్ రైస్ అని. హుహు. దానికి ఐడెంటిఫికేషన్ నెంబర్ కూడా ఇచ్చారన్నమాట. ఓహ్! వెరైటీ నెంబర్. ఓకే. సో 69056 అని దానికి ఐడెంటిఫికేషన్ నెంబర్ కూడా ఇచ్చారన్నమాట వెరైటీకి. హుహు. సో ఈ రైస్ తో ఏంటంటే వాళ్ళు చెప్పిన ప్రకారం కూడా టెస్టింగ్ కూడా అయిందిటండి. హ్మ్. గ్లైసెమిక్ ఇండెక్స్ ఇస్ 50% ఓకే. వెన్ కంపేర్ టు ద నార్మల్ రైస్. హ్మ్. అండ్ మేము ఇప్పుడు అవే తింటున్నాం. మీకు తినడానికి కూడా ఏమి డిఫరెన్స్ ఉండదు. మన మామూలు నార్మల్ వైట్ రైస్ లాగా ఉంటుంది. హ్యాపీగా మనం పచ్చని చేస్తున్నాం, డైటింగ్ చేస్తున్నాం ఫీలింగ్ రావక్కర్లే. సో ఫైనల్‌గా మీరు ఒక వుమెన్‌కి ఏం చెప్తారు? అంటే చాలా మంది బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళు కానీ, అవును. జాబ్స్ చేస్తున్న వాళ్ళు కానీ, ఒక వుమెన్‌కి మీరేం సజెస్ట్ చేస్తారు? ఒక్కటండి, ఏ బిజినెస్ చేయాలన్నా ఏదన్నా ఫస్ట్ ప్యాషన్ ఉండాలి. హ్మ్. ప్యాషన్ ఉండాలి. హోల్ హార్టెడ్ ఫీలింగ్ రావాలి. హ్మ్. నేను ఇది చేశాను అంటే అవతల వాళ్ళు బాగుపడాలి. హ్మ్. ఇప్పుడు నేను ఇది చేశానంటే నాకు ఏం డబ్బులు వస్తాయి కాదు.
నేను ఇది చేశానంటే అవతల వాళ్ళకి ఏం లాభం నేను ఇవ్వగలను. నేను ఇప్పుడు నేను చదువు చెప్తే అవతల వాళ్ళు ఎలా ఎంతవరకు బాగుపడతారు. వాళ్ళు నా పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు. వాళ్ళ పిల్లలు పుట్టారు. వాళ్ళు మళ్ళీ నా దగ్గర జాయిన్ అవుతున్నారు. 40 ఏళ్ల నుంచి టీచర్. అవును. అలాగే ఇప్పుడు అమ్మే ప్రొడక్ట్స్ కూడా తిన్న వాళ్ళందరూ బాగుపడాలి. అమ్మేస్ కిచెన్ ఈ సీజన్ విత్ లవ్. అన్నదాత సుఖీభవ అన్న థీమ్ తో మేము జాగ్రత్తగా తయారు చేసాం. సో ఆల్ అవర్ కన్స్యూమర్స్ ఆర్ హ్యాపీ. కాబట్టి మేము చిన్నప్పుడు మొదట్లో చిన్న స్మాల్ స్కేల్ లో ఒక ఇంట్లో తయారు చేసేవాళ్ళం. అవి ఇప్పుడు పెరిగి ఫ్యాక్టరీ నుంచి వచ్చినాయి. ఆస్ట్రేలియాలో చాలా రెస్ట్రిక్షన్స్, ఫుడ్ ప్రొడక్ట్స్ మీరు పంపించలేరు. అట్లాంటి చోట్ల కూడా మన ప్రొడక్ట్స్ వెళ్తున్నాయి. దుబాయ్ లో కూడా చాలా కస్టమ్స్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. అక్కడికి కూడా మన ప్రొడక్ట్స్ ఈజీగానే వెళ్తున్నాయి. సూపర్. అమ్మే ప్రొడక్ట్స్ దగ్గర దుబాయ్, సింగపూర్ వెళ్ళిన చోట చాలా కస్టమర్స్ ఉంటుందండి చెకింగ్. ఈవెన్ రీసెంట్లీ ఆస్ట్రేలియాలో చాలా కొంచెం మొదట్లో ఇది ఉండేది, వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. ఈజీగా పార్సల్స్ వెళ్ళిపోతున్నాయి. 4-5 days అండి, 5th day కల్లా వాళ్ళకి రీచ్ అయిపోతుంది. సో మీరు టీచింగ్ చేస్తారు కదా, సో Yeah. టీచింగ్ నచ్చిందా లేకపోతే ఈ బిజినెస్ ఇది నచ్చిందా? ఏది కంఫర్ట్ గా ఉంది? రెండు ప్రాణానికి ప్రాణం. అవునా? రెండు ప్రాణానికి ప్రాణం. ఇది ఒకటి ఆహారం, ఒకటి చదువు, రెండు మనకి అవసరం. జీవితానికి ముఖ్యమైన ఇదే అవును. ఆధార్ కదండి. అది ఎడ్యుకేషన్ ఫస్ట్ ఒకటి మాలవిక, యూ నీడ్ మనీ. పైసలు సంపాదించాలంటే నీకు ఫస్ట్ చదువు ఉండాలి. అవును. చదువు ద్వారా వచ్చిన పైసలు నీకు లైఫ్ లాంగ్ ఉండిపోతుంది. అది ఎవరు కొట్టేసేది కాదు. అవును. ఓకేనా? అండ్ దాని వాల్యూ ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ హైలీ క్వాలిఫైడ్ పర్సన్, ఒక్కటి చెప్తాను మా పిల్లలకి కూడా, హైలీ క్వాలిఫైడ్ పర్సన్ విల్ వర్క్ లెస్, గెట్ మోర్ సాలరీ. ఒక్క లెక్చర్ ఇప్పుడు మనం ఇచ్చామంటే వాళ్ళు ఇంత పెద్ద స్కేల్ ఇవ్వాలి మనకి. అదే మనకి అందుకని చదువు అవసరం. అండ్ న్యూట్రిటివ్ వాల్యూ అంత లెక్క నువ్వు చేసావంటే సరైన ఆహారం తింటేనే మనం పని చేయగలం. తిని సంపాదించిందంటే ఫుడ్ కోసమే. సరైన ఫుడ్ రెండు ఇంపార్టెంట్. సో రెండు ప్రాణానికి ప్రాణమే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మాలవిక. థ్యాంక్ యూ. నైస్. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి అమ్మే ప్రొడక్ట్స్ గురించి సుధా గారు చెప్పిన వివరాలు. సో ఇదండి ఇవాళ ఎపిసోడ్. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి PMC ఛానల్. నమస్తే.